నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మనమందరం ఇలా కలుసుకోవడం ఆనందదాయకం, సంతోషం. 5,000 సంవత్సరాల పైచిలుకు భారతీయ సమాజాన్ని కుదిపివేస్తున్నటువంటి, భారతీయ సమాజాన్ని కలవరపెడుతున్నటువంటి, భారతీయ సమాజానికి మారని మచ్చలాగా మిగిలినటువంటి ఒక విషయం గురించి మనం చర్చించబోతున్నాం. అదేమిటంటే కుల వ్యవస్థ. ముఖ్యంగా హైందవ సమాజానికి, హిందూ సమాజానికి తీరని మచ్చలాగా మిగిలినటువంటిది, క్యాన్సర్ కంటే కూడా 1,00,000 రెట్లు భయంకరమైనటువంటి జబ్బు. ఆ జబ్బు ఏమిటయ్యా అంటే కుల వ్యవస్థ. అంటే భారతీయ సమాజాన్ని 5,000 సంవత్సరాల క్రితమే వర్ణాలుగా విభజించడం అనేది, అంటే ఇక చేయడానికి వేరే పనేది లేనట్టు, పని కట్టుకొని ఐక్యంగా ఉన్నటువంటి మనుషులు మానవ జాతి అని చెప్పుకునేటువంటి మనుషులను మీరు మానవ జాతికి చెందినవారు కాదు, మీరు ఒక వర్ణానికి చెందినటువంటి వారు అని చెప్పి వాళ్ళ మధ్యన చిచ్చు రేపి వాళ్ళను విడగొట్టి తమ స్వార్థ ప్రయోజనాలకి ఉపయోగించుకున్నటువంటి ఈ సాంప్రదాయం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఐక్యంగా ఉన్నటువంటి మనుషులను చతుర్వర్ణ ఆశ్రమం, చతుర్వర్ణ అంటే 4 వర్ణాలుగా, చతుర్ అంటే 4 వర్ణాలుగా వాళ్లను విభజించడం, ఇది ఋగ్వేదలోనే పేర్కొనబడింది. వేదాలలోకెల్లా అతి పురాతనమైనటువంటి వేదం ఋగ్వేదం. ఆ ఋగ్వేదంలో ఈ చతుర్వర్ణ ఆశ్రమం గురించి చెప్పబడింది. అంటే మనుషులను 4 వర్గాలుగా నిట్ట నిలువున చీల్చేశారన్నమాట. తిరిగి వీళ్ళు ఎప్పుడు కూడా ఐక్యంగా ఉండలేకపోయారు. ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ, విభేదిస్తూ, ఒకరినొకరు దోచుకుంటూ, ముఖ్యంగా అగ్ర కులాల వాళ్ళు క్రింది కులాల వారిని, క్రింది వర్ణాల వారిని దోచుకోవడం, అసమానతలను సృష్టించడం, ఆర్థికంగా అసమానతలు, సామాజికంగా అసమానతలు, రాజకీయంగా అసమానతలను సృష్టించి పాలకులు, పాలితులు అనే 2 వర్గాలుగా సమాజాన్ని విభజించారు. బడితే ఉన్నోందే బర్రె అన్నట్టు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని తమ క్రింద తరగతుల వారిని అభివృద్ధికి దూరంగా ఉంచుతూ, వివక్షకు గురి చేస్తూ వాళ్లను నానా హింస పెట్టారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, వేలాది సంవత్సరాలుగా. ఈ 4 వర్ణాలు ఏమిటంటే బ్రాహ్మణులు, 2 క్షత్రియులు, 3 వైశ్యులు, 4 శూద్రులు. పాండిత్యం కలవారు, పండితులు, పూజారులు వీరంతా కూడా బ్రాహ్మణ కులస్తులైతే, బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారైతే, భుజబలం కలిగినటువంటి వారు, ధైర్యస్తులు, సాహసవంతులు వీరంతా కూడా క్షత్రియులని పిలువబడ్డారు. వ్యాపారం చేసుకునే వాళ్ళు, నైపుణ్యం కలిగినటువంటి పనివారు, స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళను వైశ్యులని, శ్రామికులు అంటే పని చేసుకొని బతికేటువంటి వారు, కర్షకులు వ్యవసాయం చేసుకొని బతికేటువంటి వారు, వ్యవసాయ కూలీలు, సమాజంలో అనేక పనులు చేసుకుంటూ బతికేవారు, వీళ్ళందరినీ శూద్రులని
4 వర్ణాలుగా వీళ్ళను విభజించారు, మనుషులను విభజించారు. అయితే దీంట్లో ఎక్కువ నష్టాన్ని చవి చూసినటువంటి వారు, ఎక్కువ నష్టానికి గురైనటువంటి వారు శూద్రులు. వీళ్ళు వేల సంవత్సరాల పాటు పాలితులుగా, పీడితులుగా, సేవకులుగా మిగిలిపోయారు. వీళ్ళ గురించి ఏం చెప్పారంటే, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను సేవించడమే, వారికి మీ సేవలను అందించడమే, వారికి ఊడిగం చేయడమే, బానిసలుగా వారి కింద మోచేతి నీళ్లు తాగుతూ బతకడమే మీ ధర్మం అన్నట్టుగా చెప్పి వాళ్ళను మోసం చేశారు. ఇది పచ్చి నిజం. ఇది కటువుగా ఉంటుంది వినడానికి, కానీ వాస్తవంగా జరిగినటువంటిది ఇదే. సమానమైనటువంటి హక్కులకు ఈ 4వ వర్గమైనటువంటి శూద్రులను దూరంగా ఉంచుతూ కాలక్రమేణా శూద్రులను వారి చేసేటువంటి పనిని అనుసరించి కులాల వారిగా విభజించారు. అంటే కుండలు చేసేటువంటి వారు ఉన్నారనుకోండి శూద్రులు, క్రమంగా వాళ్లను కుమ్మరి అని ఒక కులాన్ని సృష్టించి తరతరాలుగా ఆ ఇంట్లో పుట్టిన ప్రతి వారు కూడా అదే పని చేయాలని, ఆ పని చేస్తూ బతకాలని ఒక శిలా శాసనంలాగా వీళ్ళు రాశారు. బట్టలు ఉతికేవాళ్ళు రజకులు, కంసాలి, వడ్రంగి, యాదవులు, కుర్మలు, గొల్లలు, రెడ్లు లేదా కమ్మవారు, ఇలా రకరకాలుగా వారు చేసే పనిని బట్టి ఆ పనినే వారికి కులంగా ఆపాదించి, ఇది మీ కులం, మీ పని ఇదే, ఎన్ని సంవత్సరాలైనా మీ కుటుంబంలో జన్మించిన వారు ఈ పని చేసుకొని బతకాల్సిందే అని శాసించి వాళ్ళను సమాజంలో ఎదగకుండా చేశారు. రాజ్యాధికారం క్షత్రియుల చేతిలో ఉంటే వాళ్లకు ప్రధానమైనటువంటి సలహాదారులుగా, రాజగురువులుగా బ్రాహ్మణులు ఉంటూ ధర్మాన్ని ఏ విధంగా పాటించాలో, ఏ విధంగా ఎవరు నడుచుకోవాలో చెబుతూ ఆ వర్గాల వారిని శాసించడం మొదలుపెట్టారు. అయితే ఇది ఎప్పుడు ప్రారంభమైందయ్యా అంటే, మనకు దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన మనుస్మృతిలో దొరుకుతుంది. మను అనేటువంటి వ్యక్తి క్షత్రియుడో మరి బ్రాహ్మణుడో తెలియదు, కానీ చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సమాజాన్ని నిట్ట నిలువుగా ఈ 4 వర్ణాలుగా విభజించాడు అతను. అలాగే భగవద్గీతలోని 4వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో కూడా ఈ విభజనకి, సమాజాన్ని ఈ విధంగా విభజించినట్టుగా దాఖలాలు, నిరూపణలు ఉన్నాయి. గుణకర్మ విభాగశ, మనుషుల యొక్క గుణాన్ని అనుసరించి వాళ్ళు చేసేటువంటి కర్మలను, అంటే పనులను బట్టి వాళ్లను ఈ విధంగా 4 వర్ణాలుగా వాళ్లను విభజించారు. అయితే భగవద్గీతలో ఎక్కడ కూడా కుల జన్మ విభాగశ అని చెప్పబడలేదు. అంటే జన్మ చేత కులము వస్తుంది, ఏ కుటుంబంలో జన్మించావో అదే నీ కులం అవుతుందని ఎక్కడా చెప్పబడలేదు. అది కేవలం గుణకర్మ విభాగశ. విభాగశ అంటే విభజింపబడడం. మనుషులు ఎలా విభజింపబడ్డారు, వాళ్ళ యొక్క గుణము, తర్వాత వాళ్ళు చేసేటువంటి కర్మలు, అంటే వాళ్ళు చేసేటువంటి పనులను అనుసరించి 4 వర్ణాలుగా విభజింపబడ్డారు అని చెప్పబడింది. కాలక్రమేణా ఈ శూద్రులను ఏం చేశారంటే, వాళ్ళు చేసేటువంటి పనిని అనుసరించి కులాలుగా విభజించారు. 4000 పైచిలుకు కులాలు ఈ హిందూ సమాజంలో, ఈ హైందవ సమాజంలో ఉన్నాయంటే చాలా ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తుంది. అంటే
5,000 సంవత్సరాల పైచిలకు వీళ్ళు ఆ పైన ఉన్నటువంటి 3 వర్గాలకి, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకి ఊడిగము చేస్తూనే వచ్చారు. దాసోహం అంటూ వాళ్లకు సహాయం చేయడం, వాళ్ళ పనులన్నీ వీళ్ళు చేసి పెడుతూనే వచ్చారు. దీన్నే మనం ఎక్స్‌ప్లాయిటేషన్ అంటాం. అంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వీళ్ళు దోపిడీకి గురయ్యారన్నమాట. వీళ్ళను సామాజికంగా ఎదగనివ్వలేదు, రాజకీయంగా కూడా వీళ్ళను ఎదగనివ్వలేదు. వీళ్ళని ఎంతసేపు ఒక సేవకులుగా, కూలీలుగా, శ్రామికులుగా, బానిసలుగా వీళ్ళను చూశారే తప్ప సాటి మానవులుగా ఏ రోజు వీళ్ళని గౌరవించలేదు. వాళ్లకు రావాల్సినటువంటి హక్కులను వారికి ఇవ్వలేదు. అంటే దోపిడీకి గురైనటువంటి వర్గం ఏదైతే ఉందో అదే శూద్రులకు చెందినటువంటి వర్గం. ఈరోజు ఫార్వర్డ్ కాస్ట్గా చెప్పబడుతున్నటువంటి అనేక కులాలు, ఇంక్లూడింగ్ రెడ్డి, వెలమ లాంటి కులాలు అన్నీ కూడా, అలాగే మనకి యాదవ్స్, వీళ్ళు కూడా కొన్ని ప్రాంతాలలో రాజకీయంగా బాగా ఎదిగినప్పటికీ వీరంతా కూడా శూద్ర కులానికి చెందిన, శూద్ర వర్ణానికి చెందినటువంటి వారే అవుతారు. శూద్ర కులం కాదు, శూద్ర వర్ణానికి చెందినటువంటి వారే అవుతారు. ఈ వర్ణాశ్రమ ధర్మం గురించి చాలా విచిత్రమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. అతి దుర్మార్గమైనటువంటి విషయాలు మన దృష్టికి వస్తాయి. పురుష సూక్తం అనేటువంటి పురాణంలో దేవుడి యొక్క నోటి నుంచని, కొన్ని చోట్ల దేవుడి యొక్క ఈ నుదురు భాగంలో నుంచి బ్రాహ్మణులు జన్మించారని, దేవుడి యొక్క భుజాల నుంచి క్షత్రియులు జన్మించారని, కొన్ని చోట్ల దేవుడి యొక్క ఛాతీలో నుంచి క్షత్రియులు జన్మించారని కూడా రాయబడి ఉంది. అలాగే దేవుడి యొక్క తొడల నుంచి వైశ్యులు జన్మించారని, దేవుడి యొక్క పాదాల దగ్గర నుంచి, పాదాల నుండి శూద్రులు జన్మించారని రాయబడి ఉంది, పేర్కొనబడి ఉంది. మరి అన్ని పూజలు దేవుడి యొక్క పాదాల వద్దనే, పాదాల చెంతనే జరుగుతాయి కాబట్టి, ప్రతిదీ దేవుడి యొక్క పాదాలకు సమర్పిస్తారు కాబట్టి, మొక్కేది కూడా దేవుడి యొక్క పాదాలకే కాబట్టి, దేవుడి పాదాల నుంచి పుట్టినటువంటి, జన్మను పొందినటువంటి శూద్రులు అపవిత్రులు ఎట్లయిపోయినారు, వాళ్ళు సేవకులుగా ఎట్లా మిగిలిపోయినారు? నిజానికి అన్ని పూజలు అందుకునేటువంటి దేవుడి పాదాల దగ్గర నుండి పుట్టినటువంటి శూద్రులు అతి పవిత్రులు కావాలి నిజానికి, లాజిక్గా ఆలోచించినా కానీ. మరి వీళ్ళు సేవకులుగా, బానిసలుగా ఎలా మిగిలిపోయారు? ఇది మీరు ఆలోచించండి. కాలక్రమేణా ఈ శూద్రులలో ఎవరైతే తిరగబడ్డారో, ఎందుకంటే బ్రాహ్మణులు, క్షత్రియులు మిగతా కులాలకు చెందినటువంటి, వర్ణాలకు చెందినటువంటి పిల్లల్ని, ఆడపిల్లల్ని వివాహం చేసుకోవచ్చు అనేటువంటి అనుమతి ఆ రోజుల్లో ఉండేది. అదే ఒక శూద్రుడు అగ్రవర్ణానికి చెందినటువంటి, అంటే బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, వారి కులాలలో ఉన్నటువంటి అమ్మాయిని చేసుకుంటే, ప్రేమించి వివాహం చేసుకుంటే, అది సహజంగా జరుగుతుంది కాబట్టి వారిని వెలివేసేవారు. ఆ గ్రామం నుంచి, ఆ దేశం నుంచి వాళ్ళను బహిష్కరించడం, వెలివేయడం, వాళ్ళకి ఎలాంటి పని ఇవ్వకపోవడం, పని లేకపోవడం వల్ల వాళ్ళు కనిపించిందల్లా తినడం. ఎందుకంటే పని లేదు, పని లేకపోతే వాళ్ళు ఏం తింటారు? కనబడ్డ జంతువునల్లా వేటాడి తినడం, కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా అపరిశుభ్రంగా ఉండడం. చివరికి సమాజంలో ఎవరు చేయడానికి ఇష్టపడనటువంటి పనులన్నిటినీ వీళ్ళకి అప్పగించారు. ముఖ్యంగా పారిశుద్ధ్య పనులు, అంటే ఈ టాయిలెట్లు కడగడం, అందులో ఉన్నటువంటి మలమూత్రాలను ఎత్తుకొని తీసుకెళ్ళి పోవడం, రోడ్లు ఊడవడం, రోడ్లను శుభ్రపరచడం, వీళ్ళనే పంచములు అన్నారు.
ఈరోజు మనం దళితులని ఎవరినైతే పిలుస్తున్నామో వీరిని గతంలో పంచములని పిలవడం మొదలుపెట్టారు. ఊరికి అవతల వీరికి నివాసం ఏర్పాటు చేయడం, మృత కళేబరాలను తీసుకెళ్లడం, శవాలను మోయడం, అంత్యక్రియల దగ్గర వీళ్ళు పనులు చేయడం, నీచమైనటువంటి పనులన్నింటిని కూడా వీళ్ళకి అప్పగించి సామాజికంగా వీళ్ళని దెబ్బతీశారు. వేలాది సంవత్సరాల పాటు వీరు దోపిడీకి గురయ్యారు కాబట్టి, చదువుకి దూరంగా ఉండిపోయారు కాబట్టి వీరు మానసికంగా ఆర్థికంగా చాలా దెబ్బతిని దేనికి పనికిరాకుండా పోయారు. దీన్నే మనం సమాజ శోషణ అంటాం. ఎక్స్‌ప్లాయిటేషన్‌కు గురయ్యారు అన్నమాట. నిజానికి ఈ పంచములుగా పిలవబడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళని మనం దళితులు అని ఏదైతే అంటున్నామో, అలాగే ఆటవిక తెగలకు చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఆ రోజుల్లో సమాజంలో తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తులు. వీళ్ళంతా కూడా నిజానికి వీళ్ళంతా కూడా విప్లవకారులు, సమాజంలో తిరగబడ్డటువంటి వారు, సమాజంలో మార్పును కోరుకున్నటువంటి వారు. కానీ ప్రజాబలం లేదు కాబట్టి, మందబలం లేదు కాబట్టి, వీళ్లకు మద్దతుగా నిలిచిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వీళ్ళు కొద్దిమందే, కేవలం ఒక పిడికెడు మాత్రమే వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏ విధంగా సమాజాన్ని ప్రభావితం చేయలేకపోయారు, సమాజానికి దూరంగా ఉండవలసి వచ్చింది. అనేక కష్ట నష్టాలకి వీళ్ళు గురి కాబడ్డారు, సామాజికంగా దోచుకోబడ్డారు. నిజానికి సమాజంలో ఎవరు కూడా చేయనటువంటి పనులన్నీ వీళ్ళు వేలాది సంవత్సరాలుగా చేస్తూ వచ్చారంటే సమాజంలో ఉన్నతులు, సమాజాన్ని నడిపించినటువంటి వారు వీరు శూద్రులు, దళితులు, అలాగే ఆటవిక తెగకి చెందినటువంటి వారు. వాటినే మనం ట్రైబ్స్ అంటున్నాం. నిజంగా సమాజానికి సేవలు అందించినటువంటి వారు ఈ శూద్రులు. ఎందుకంటే వీరు అన్ని పనులు చేశారు, సమాజానికి అవసరమయ్యేటువంటి ప్రతి పనిని వీళ్ళు చేశారు. బట్టలు ఉతికారు, బట్టలు నేశారు, కుండలు చేశారు, అలాగే బంగారు ఆభరణాలు చేశారు, వీరు వ్యవసాయ పనిముట్లు చేశారు. వీరు చేయనటువంటి పని లేదు. తలుపులు చేశారు, కిటికీలు చేశారు, వీరు ఏ పని అంటే ఆ పని చేశారు. శ్రామికులు అంటే శ్రమనంతా కూడా సమాజానికి అర్పించారు, కాయ కష్టం చేసినారు. వ్యవసాయ కూలీలుగా కొన్ని వేల సంవత్సరాల పాటు పనిచేసి ఆహారాన్ని ఉత్పత్తి చేసినారు. కాబట్టి నిజమైనటువంటి మహాత్ములు నా దృష్టిలో ఈ శూద్రులు, దళితులు మరియు ఈ ఆటవిక తెగలకు చెందినటువంటి వారు. ఆటవిక తెగకు చెందినటువంటి ట్రైబ్స్ వీళ్ళు అడవులను సంరక్షించారు. అడవుల్లో ఉన్నటువంటి వన్య ప్రాణులను, అక్కడ ఉన్నటువంటి ఆటవిక జాతులన్నీ కలిసి అటవీ సంపదను వీళ్ళు సంరక్షించారు. కాబట్టి అంతో కొంత అడవులు నేటికి కూడా మిగిలిపోయి ఉన్నాయి. కాబట్టి ఈరోజు దళితులకి, అలాగే ఆటవిక జాతులకి, ఎస్సీస్ ఎస్టీస్కి, శూద్రులకి కొద్దిపాటి రిజర్వేషన్ కల్పిస్తే పెద్దగా గగ్గోలు పెడుతున్నారు. ఓ వీరికి మెరిట్ లేదు, మెరిట్ లేని వీరికి రిజర్వేషన్ ఏంటని. కానీ వేలాది సంవత్సరాలుగా వీళ్లను దోపిడీకి గురి చేసినప్పుడు మరి సమాజం ఎటుపోయింది? వీళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతెత్తి అరిచినటువంటి నాథుడు లేడు ఆ రోజుల్లో. వేలాది సంవత్సరాలుగా తీరని నష్టానికి గురైనటువంటి ఈ కుల వ్యవస్థను మనం నిర్మూలించుకుంటే హైందవ సమాజం, హిందూ సమాజం బలపడుతుంది. దాని మీద పడ్డటువంటి మచ్చ తొలగిపోతుంది. కానీ అలాంటి ప్రయత్నం జరగడం లేదు. ఇంకా కొన్ని వందల సంవత్సరాల పాటు రిజర్వేషన్లు కల్పించిన సమాజంలో ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే సమాన స్థాయిలో మనుషులు మానసికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమాన స్థాయిలో వీళ్ళంతా వచ్చి ఒకే వేదిక పైన నిలబడేటువంటి అర్హతను పొందుతారని అనుకోవడం కొంత
విడ్డూరమే, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే వీళ్ళలో సంస్కృతి కొరబడింది. సాంస్కృతికంగా వీళ్ళను విభజించారు కాబట్టే వీళ్ళలో నాగరికత, సంస్కృతి ఇవి కొరబడ్డాయి కాబట్టి మిగతా వర్గాల వారితో సమానంగా వీరు పోటీ పడలేరు. అందుకనే ఇన్ని ఏళ్ల రిజర్వేషన్ల తర్వాత కూడా ఇంకా వీరు వెనుకబడే ఉన్నారు. కాబట్టి వీరికి రిజర్వేషన్లు ఇవ్వడం తప్పు అని చెప్పడం ఏదైతే ఉందో, మేధాశక్తిని అనుసరించి మాత్రమే సమాజంలో అవకాశాలు కల్పించాలని చెప్పడం ఏదైతే ఉందో ఇది సరి అయినటువంటిది కాదు. ఇది అర్హత కలిగినటువంటి డిబేట్ కాదు, అర్హత కలిగినటువంటి ఆర్గ్యుమెంట్ కాదు. కాబట్టి నిజంగా సమాజానికి సేవ చేసినటువంటి వారు, సేవ చేస్తున్నటువంటి వారు ఈరోజు కూడా ఈ యొక్క శూద్రులు, దళితులు, తర్వాత ఆటవిక తెగకు చెందినటువంటి జాతులే. కాబట్టి నా దృష్టిలో వీరే మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు, మహాత్ములు. ఎవరు చేయకూడనటువంటి పనులను కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా మౌనంగా చేస్తూ వచ్చినటువంటి ఈ మహాత్ములందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ దీని గురించి మీ కామెంట్స్ని చేయమని, అలాగే దీన్ని ఇతరులతో పంచుకోమని, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ మీ యొక్క కామెంట్స్కై ఎదురు చూస్తూ, విమర్శకై ఎదురు చూస్తూ నమస్కారం.